హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. థంబ్నెయిల్లో చూసి కంటెంట్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. సో ఐ బాట్ యూ ఆల్ ఏ 5-step రెమెడీ ఫర్ ఆల్ యువర్ హెయిర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్మాల్ ఆనియన్స్ని పీల్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని అందులో నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ స్మాల్ ఆనియన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామని మీకు డౌట్ ఉండొచ్చు. కంపేర్ టు ద లార్జ్ ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు కొలాజన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఇంకా హెయిర్ థిక్గా పెరుగుతుంది. అందుకోసం మనం స్మాల్ ఆనియన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్. అప్లికేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. అప్లై చేస్తున్నప్పుడు ఒక కాటన్ బాల్ తీసుకొని హెయిర్ని పార్టిషన్స్ చేస్తూ అప్లై చేయడం అనేది ఒక ఎఫెక్టివ్ ప్రాసెస్. ఇలా చేయడం వలన ఆనియన్ జ్యూస్ స్కాల్ప్ మొత్తానికి అప్లై అవుతుంది, అలానే ఓన్లీ రూట్స్కి అప్లై అవ్వడం వలన బాగా వర్క్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్లో మనం హెయిర్ మొత్తం ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తూ వెళ్ళాలి. ఇలా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేస్తూ హెయిర్ వాష్కి ముందు ఒక 1 hour ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా నేను లాస్ట్ 1 year నుంచి చేశాను అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ హై. బేబీ హెయిర్ గ్రోత్ మీరు చూడొచ్చు వీడియోలో. మీరు కూడా ఈ రెమెడీ తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కామెంట్స్లో మెన్షన్ చేయండి. అప్లికేషన్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మసాజింగ్. ఇలా లైట్ సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేస్తూ ఉంటే స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 5 to 10 minutes మసాజ్ అయిపోయిన తర్వాత హెయిర్ని బన్ హెయిర్ స్టైల్లో పెట్టుకోవాలి. బన్ హెయిర్ స్టైల్ వలన ఆయిల్స్ అయినా జ్యూసెస్ అయినా బాగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ద ఫైనల్ స్టెప్ ఈస్ టు వాష్ యువర్ హెయిర్ ఆఫ్టర్ 1 hour. దట్స్ ఆల్.